హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆవిరి కుడుము తర్వాత పచ్చడి రెడీ చేసుకున్నానండి. ఆవిరి కుడుము ఎలా తయారు చేస్తామంటే తొక్కపప్పు ఉంటుంది కదండి, అదేంటంటే నైటే నానబెట్టుకోవాలండి. అది బాగా నానిన తర్వాత తెల్లవారి పొట్టు తీసేసి నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఇది పచ్చడి ఉంది కదండి, అది కొబ్బరి, శనగ పలుకులు, కొత్తిమీర అండి, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవి వేసి బాగా వేపిన తర్వాత రోటీలో అయితే వేసుకొని బాగా రుబ్బాలండి. రుబ్బిన తర్వాత ఇగోండి పచ్చడి అయితే ఇలాగా చేసేసుకోవాలి. అప్పుడు ఆవిరి కుడుమున్న ఆ పచ్చడి తింటుంటే ఆహా ఏమి రుచి అండి. ఆ రుచి అంటే చెప్పలేకపోతున్నాను, మాటలతో చెప్పలేను, తింటే తెలుస్తుందండి. అంత రుచికరంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనాను ఇలాగా. ఇది ట్రై చేయడం వలన మనకి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి వేడైతే చేయదండి, చల్లదనం ఉంటుంది, కడుపుకి చల్లగా ఉంటుంది. ఇలా తినడం వలన మీరు ట్రై చేయండి. తొక్కపప్పు అంత రుచి అనమాట, చాలా టేస్ట్ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. మీకు నచ్చితే నచ్చకపోయినా కూడా కామెంట్ని తెలియజేయండి, పర్వాలేదు, ఏమనుకోము. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా మీరు ట్రై చేసినాక కంపల్సరీగా కూడా నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎన్నో వీడియోలు చేస్తున్నాము కానీ సబ్స్క్రైబర్స్ మాత్రము తక్కువే, ఏమి ఎక్కువ కాదులేండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను దోశ కూడా వేసానండి. దోశ ఇదిగోండి చూపిస్తాను. దోశ వేసాను, మళ్ళీ పచ్చడితో దోశ తింటుంటండి ఆహా ఏమి రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది, చాలా టేస్ట్. ఇదిగోండి దోశ కూడా వేసానండి ఈ విధంగా మినపరుబ్బుతోని వేసి తర్వాత ఈ పచ్చడితో తింటుంటే ఆహా ఏమి రుచి అండి, చెప్పలేను, మాటల్లో చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.